మే 18వ తేదీ శనివారం 2024 సంవత్సరం. క్రోధనామ సంవత్సరం, వైశాఖ మాసము, ఉత్తరాయణము, వసంత ఋతువు. ఉదయం 11:23 వరకు శుక్లపక్ష దశమి, తదుపరి శుక్లపక్ష ఏకాదశి. ఉత్తర ఫల్గుని నక్షత్రము. ఈరోజు శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి మరియు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన దినోత్సవములు జరుగుతున్నవి. ప్రస్తుతము మనము సత్యనారాయణపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్నాము. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఈ దేవాలయ ప్రాంగణంలో విశేషమైన పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గోమాతను పూజించండి, భూమాతను రక్షించండి. అనాదిగా గోమాతను పూజిస్తున్న గోమతులే నేటి ఆర్యవైశ్యులు. వారి కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. ఆంధ్రప్రదేశ్లోని పెనుగొండలో అమ్మవారి ప్రముఖ దేవాలయం కలదు. హిందువులందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తారు. కొలిచిన వారికి కొంగు బంగారమై కాపాడే శక్తి స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు జరిగిన విశేష కార్యక్రమాలు చూసి మీరు ఆనందించండి. వాసవి మాతాకి జై, శ్రీ వాసవి మాతాకి జై జై. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో లోకమంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ శ్రీనివాస్ కొద్దిగా పట్టుకోండి. ప్రతి ఒక్కరు లైన్ ప్రకారంగా అక్షరం తీసుకున్నాడు. మొదలు పెట్టండి. ముఖం తీసుకుని శ్రీమాత్ర వాటితో చేసుకున్నాడు. ఓం నమస్త్రిపుర సుందరి నమః, హృదయదేవి నమః, ఓం శిరోదేవి నమః, ఓం శిఖాదేవి నమః, ఓం కవచదేవి నమః, ఓం నేత్రదేవి నమః, ఓం అస్త్రదేవి నమః, ఓం గామేశ్వర్యై నమః, ఓం భగమాలిన్యై నమః, ఓం నిత్యగ్నిన్యై నమః, ఓం భైరుండే నమః, ఓం వహ్నివాసిన్యై నమః, ఓం మహావజ్రేశ్వర్యై నమః, ఓం శివదూత్యై నమః, ఓం ఫలితే నమః, ఓం కులసుందర్యై నమః, ఓం నిత్యై నమః, ఓం నీలపతాయై నమః, శర్యానాథమయీ నమః, ఓం లోపాముద్రామయీ నమః, ఓం అగత్స్యమయీ నమః, ఓం కాలదాపణమయీ నమః, ఓం ధర్మాచార్యమయీ నమః, ఓం ముక్తికేశేశ్వరమయీ నమః, ఓం దీపగణానాథమయీ నమః, ఓం విష్ణుదేవమయీ నమః, ఓం ప్రభాకరదేవమయీ నమః, ఓం తేజోదేవమయీ నమః, ఓం మనోజదేవమయీ నమః, ఓం కళ్యాణదేవమయీ నమః, ఓం వాసుదేవమయీ నమః, ఓం రత్నదేవమయీ నమః, ఓం శ్రీరామానందమయీ నమః, ఓం అణిమాసిద్ధే నమః, ఓం లగిమాసి మహేంద్రే నమః, చాముండే నమః, ఓం మహాలక్ష్మ్యే నమః, ఓం సర్వసంక్షోభణే నమః, ఓం సర్వవిద్రావణే నమః, ఓం సర్వాకర్షణే నమః, ఓం సర్వవశంకరే నమః, ఓం సర్వోన్మాదినే నమః, ఓం సర్వమహాంకుశే నమః, ఓం సర్వఖేచరే నమః, ఓం సర్వబీజే నమః, ఓం రూపాకర్షణే నమః, ఓం రసాకర్షణే నమః, ఓం గంధాకర్షణే నమః, ఓం అమృతాకర్షణే నమః, ఓం శరీరాకర్షణే నమః, ఓం సర్వశా పరిపూర్ణ చక్రస్వామినే నమః, ఓం గుప్తయోగే నమః, ఓం అనంగకుసుమే నమః, ఓం అనంగలేఖలే నమః, ఓం అనంగమదనే నమః, ఓం అనంగమదాత్రే నమః, ఓం అనంగరేఖే నమః, ఓం అనంగలేఖలే నమః, ఓం అనంగాంకుశే నమః, ఓం అనంగమాలినే సర్వసంక్షోభణ చక్రస్వామినే నమః, ఓం గుప్తయోగినే నమః, ఓం సర్వసంక్షోభణ్యే నమః, ఓం సర్వవిద్రావిణే నమః, ఓం సర్వాకర్షణే నమః, ఓం సర్వహ్లాదినే నమః, ఓం సర్వసన్మోహినే నమః, ఓం సర్వమంగళకారిణే నమః, ఓం సర్వకామనే నమః, ఓం సర్వవిఘ్ననివారిణే నమః, ఓం సర్వాంగసుందరిణే నమః, ఓం సర్వసౌభాగ్యదాయినే నమః, ఓం సర్వార్థసాధక చక్రస్వామినే నమః, ఓం కులోత్తేజయోగినే నమః, ఓం సర్వజ్ఞే నమః, ఓం సర్వశక్తియే నమః, ఓం సర్వేశ్వరప్రదాయినే నమః, ఓం సర్వజ్ఞానమయే నమః, ఓం సర్వవ్యాధివినాశినే నమః, ఓం సర్వాధారస్వరూపిణే నమః, ఓం సర్వపాపహరే నమః, ఓం సర్వానందమయే సర్వరక్షాకర చక్రస్వామినే నమః, ఓం సర్వేశ్వరప్రదే నమః, ఓం సర్వరక్షాకర చక్రస్వామినే నమః, మోదినే నమః, ఓం విమలే నమః, ఓం అరుణే నమః, ఓం జయనే నమః, ఓం సర్వేశ్వర్యే నమః, ఓం కౌలినే నమః, ఓం సర్వరోగహరచక్రస్వామినే నమః, ఓం రహస్యలోపినే నమః, ఓం పాణినే నమః, ఓం చాపినే నమః, ఓం పాశినే నమః, ఓం అంకుశినే నమః, ఓం మహాకాళేశ్వర. ముందుగా అమ్మ లలిత స్తోత్ర సర్వసిద్ధి
स्वामी नमः अधिरास्योगे नमः श्री 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 महाबलावतारिगे नमः सर्वान्नमे स्वामी नमः परापरमस्योगे नमः त्रिपुर समर्पयामि अन्वेषण मेधापूर्तिగా కూడా అందరూ ఎవరు हिमाचल महावंश पावनाय नमो नमः। ओम ऐं क्लीं श्रीं शंकराधार सौंदर्य शरीराय नमो नमः। ओम ऐं क्लीं श्रीं रत्नमरक्त स्वच्छ विग्रहाय नमो नमः। ओम ऐं क्लीं श्रीं महासौंदर्य लावण्याय नमो रूपाय नमो नमः। ओम ऐं क्लीं श्रीं वज्रमालिक कनक किरीटाय नमो नमः। ओम ऐं क्लीं श्रीं सूर्य देवला नमो नमः। ओम ऐं क्लीं श्रीं जगदाम्बोरुहरकलोचनाय नमो नमः। ओम ऐं क्लीं श्रीं जगदाय नमो नमः। ओम ऐं क्लीं श्रीं समर्थदायिनी वीरभद्राय नमो नमः। ओम ऐं क्लीं श्रीं सर्वमंगलदाय सहायाय नमो नमः। ओम ऐं क्लीं श्रीं ओम ऐं क्लीं श्रीं रमणीय चतुर्बाहु संयुक्ताय नमो नमः। ओम ऐं क्लीं नमाय नमो नमः। ओम ऐं क्लीं श्रीं दिव्यभूषण संदोह रंजिताय नमो नमः। ओम ऐं क्लीं श्रीं पारिजात गुणादित्य पराजाय पदाब्जाय नमो नमः। ओम ऐं क्लीं श्रीं ओम ऐं क्लीं श्रीं कण्ठनेत्रमुद चन्द्रिकाय नमो नमः। चण्ड कटाक्षाय नमो नमः। ओम ऐं क्लीं श्रीं ओम ऐं क्लीं श्रीं ब्रह्मोपेन्द्र शिरोरत्न रंजिताय नमो नमः। ओम ऐं क्लीं श्रीं सजी मुख्यामरवधू सेविताय नमो नमः। ओम ऐं क्लीं श्रीं लीलाकल्पित ब्रह्माण्ड मंडल श्रीं एकादभद्र साम्राज्यदायिकाय नमो नमः। ओम ऐं क्लीं श्रीं सिद्धिदाय नमो नमः। ओम ऐं क्लीं श्रीं मध्यगाय नमो नमः। शोभिताय नमो नमः। ओम ऐं क्लीं श्रीं ओम ऐं क्लीं श्रीं योगाय नमो नमः। ओम ऐं क्लीं श्रीं योगाय नमो नमः। ओम ऐं क्लीं श्रीं महासुराय नमो नमः। ओम ऐं क्लीं श्रीं योगाय नमो नमः। ओम ऐं क्लीं श्रीं शिक्षणाय नमो नमः। ओम ऐं क्लीं श्रीं शास्त्रज्ञ निग्रहाय नमो नमः। ओम ऐं क्लीं श्रीं समाधानाय नमो नमः। ఓకే రత్న
అక్కడే అక్కడే వేసేస్తాను. ఇదండి రామకృష్ణ గారు. నమో దేవే సుభద్రాయే కన్యకాయే నమో నమః. శుభం గురు మహాదేవి నమో దేవి వాసవజైతే నమో నమః. వందాయైతే నమస్తేస్తు గోపీజైతే నమో నమః. వారినర్పద్ధారం చ వాసవజైతే నమో నమః. అపన్నాయే నమస్తేస్తు కౌసల్యైతే నమో నమః. ఒకసారి పట్టుకోండి రామకృష్ణ గారు. శ్రీనివాస్ కొద్దిగా పట్టుకోండి. వారికి ఆహ్వానం పలుకుతూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా ఉదయం నుంచి చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ శ్రావణమూర్తి గారు, అలాగే ఈ దేవస్థానం నిర్మించడంలో మనందరికీ అందుబాటులో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి కొల్లూరు రామకృష్ణ గారు, రాము గారు, అలాగే శ్రీనివాస్ గారు, నారా సింగ్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు, ఇక్కడంతా సోదరులందరికీ కూడా నమస్కారం. చాలా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ఈరోజు మన ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజల యొక్క కళ, ఈ ప్రాంతంలో ఒక వాసవి మాత గుడి నిర్మించుకోవాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అనేక సంవత్సరాలుగా అనుకున్నటువంటి కార్యక్రమం. ఆవిడ ఆశీస్సులతో, ఆవిడ అనుమతితో మన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. అందులో ఈ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మీరందరూ కూడా ఈరోజు కుంకుమ పూజ చేసుకోవడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి
అమ్మవారి ఆశీస్సులు వెళ్ళవేళ మీ కుటుంబానికి మీకు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి. మరి అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాము. మరి ఈ రోజు ఇక్కడ ఇంత మంచి దేవాలయం కానీ సత్యనారాయణ గత సంవత్సరంలో శాసనసభ్యులు మల్లారెడ్డి గారు ఎక్కడా లేనటువంటి దేవాలయాన్ని ఈ ప్రాంగణంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి శోభని సంతరించుకోవడానికి ఈ ప్రాంతంలో ఇది చాలా దోహదపడింది. కాబట్టి ఈ ప్రాంతంలో అందరికీ కూడా ఒక ధైర్యం, అందరికీ వారి కుటుంబాల్లో వారి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా వాసవి మాత అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ లక్కరాజు శ్రీనివాస శర్మ గారి ప్రవచనం విందాం. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు వైశాఖ శుద్ధ దశమి స్థిరవారము అనగా శనివారము. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరం వారు జన్మించుంటి రోజు. ఈ రోజున సత్యనారాయణపురం జిఎస్ఆర్ రోడ్డు అందులో వేంచేసి ఉన్నటువంటి నూతనముగా వేంచేసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరం వారి దేవస్థానం నందు ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకి విశేషమైన ద్రవ్యాలతో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము, తర్వాత శ్రీచక్రార్చన, తదుపరి భక్తుల 50 మంది చేత అమ్మవారికి 108 కలశాలతో కుంభాభిషేకము, చండీ హోమం, రుద్రోహము ఈరోజు ఉదయం జరిగినాయి. అయితే ఈ పూట విశేషించి సువాసినీలందరి చేత అలాగే కన్యలందరి చేత కూడా అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమం జరుగుతున్నది. ఈ విధంగా ఈ దేవాలయంలో ప్రతి ఒక్క కార్యక్రమాలన్నీ కూడా మన ఆలయ కమిటీ సభ్యుల నుండి మైలోపు రామకృష్ణారావు గారు, అలాగే కొల్లూరు రామకృష్ణరావు గారు, శివసురేంద్ర బాబు గారు, నాడా శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో నడుముకి బిగించి అమ్మవారికి చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎంతో శ్రద్ధాభక్తులు చేస్తూ ఉన్నారు. భక్తుల సహాయ సహకారాలతో ప్రతి ఒక్కటి కూడా చక్కగా అద్వితీయంగా జరుగుతోంది. ఈ విధంగా ప్రతిరోజు కూడా ప్రతి నిత్యము కూడా జరగాలని 50 మంది ప్రజానికి కూడా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. పిపీలాది బ్రహ్మ పర్యంతం కూడా ఈ బ్రహ్మ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవప్రాణికోటి కూడా అమ్మవారి అనుగ్రహములతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, అలాగే మన హిందూ ధర్మం ఎక్కడ మరుగున పడకుండా 50 మంది కూడా శ్రద్ధాభక్తులతో భగవత్ సేవ చేసుకుంటూ మాతృసేవ, పితృసేవ, ప్రతి ఒక్క స్త్రీని కూడా గౌరవించి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి, జై జై వాసవి. నా పేరు శ్రీనివాస్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు. జై వాసవి మాతాకి అని చెప్పినానా? వాసవి 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 మాత వందనాలు తల్లి వైశుల మాత కష్టాలు బాబాగా కలికాల మందున ఎలసిన కన్యకు దండాలు దండాలు. నమో వాసవాంబాయి. శ్రీ మైలవరపు రామకృష్ణారావు గారు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రెసిడెంట్ గారు వారి దివ్య సందేశాన్ని అందిస్తారు. నమస్తే అండి. సత్యనాపురం జిఎస్ రాజు రోడ్లో గల వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దయ్యంతోత్సవాలు మరియు వార్షికోత్సవాలు చాలా ఘనంగా ఉదయం 5 గంటల నుంచి అభిషేకం, హోమాలు, జపాలు, కుంకుమ పూజలు అన్నీ రాత్రి 8 అయినా కూడా ఇంకా నిరంకటంగా సాగుతున్నాయి. భక్తులందరికీ కూడా ఇవాళ ఎన్నో సంతోషాలు కలగాలని చెప్పి గుడి కట్టి సంవత్సరం అయింది. ఎంతోమంది భక్తులు ఈ గుడిని ఆదరించి చాలా అన్ని గుళ్ళ కన్నా చాలా పెద్ద గుడిగా దీన్ని భావించి పొద్దున్నుంచి భక్తులు రావడం చాలా సంతోషదాయకం. థ్యాంక్ యూ. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సెక్రటరీ శ్రీ కొల్లూరు రామకృష్ణ గారి ఉపదేశము విందాము. అందరికీ నమస్కారం. ఈరోజు కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి, అలాగే ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా మన సత్యనాపురం నూతనంగా నిర్మించిన కన్యకా పరమేశ్వరి ఆలయంలో చాలా అద్భుతంగా ఉదయం నుంచి అభిషేకాలు, కుంకుమ పూజలు, గణపతి హోమం, చండీ హోమం, శ్రీచక్రార్చన, అలాగే ముఖ్యమైన అన్ని కార్యక్రమాలు ఉదయం నుంచి అభిషేకాలు అన్నీ చాలా చక్కగా జరిగినాయి. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో.
ఈ కార్యక్రమానికి మల్లాది విష్ణు గారు అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా ఉదయం వచ్చి దర్శించుకుని వెళ్ళారు. ఈ రోజున ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. నా పేరు కొల్లూరు రామకృష్ణ, ఆలయ సెక్రటరీ. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ లైన్ ప్రకారంగా గొడవ పడకుండా, అలాగే మన దేవాలయంలో అభిషేకం చేస్తాం. సరే, నేను దండం పెట్టుకొని వస్తాను. జై వాసవి, జై వాసవి. మరి మన విజయవాడలో పెనుగొండలో వెలిసిన శ్రీ వాసవి అమ్మవారు మన విజయవాడకి విచ్చేసి, మన లోగిళ్ళ దగ్గరికి విచ్చేసి ఆ అమ్మవారు మనల్ని అందరినీ సాక్షాత్కరింపజేస్తూ మనల్ని ఎంతో ఆశీర్వాదాలు ఇస్తూ చక్కగా ఈ గృహాల మధ్యలోకి ఎన్నడూ లేనంత ఆనందాన్ని, వైభవాన్ని తీసుకొస్తున్నారు ఆ తల్లి. మరి మాకు ఇక్కడ ఎక్కడ దగ్గర కూడా లేదు వాసవి అమ్మవారి గుడి. అలాంటిది మన వైశ్యులందరూ కలిసి ఈ ఆలయాన్ని నిర్మించి చాలా దేదీప్యమానంగా వెలుగొద్దుతుంది ఆ తల్లి. మరి ఈ రోజున ఆ అమ్మవారి జయంతోత్సవాల సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి చాలా వైభవంగా ఎన్నో కార్యక్రమాలు విశేషంగా జరిగినాయి. ఉదయం నుంచే అమ్మవారికి శ్రీచక్రానికి విశేషంగా అభిషేకాలు, హారతులు, చండీ హోమాలు, ఎన్నో రకాల పూజలు నిర్వహించి ఇప్పుడు ఇక్కడ 108 ముత్తైదులతోటి చక్కగా సువాసిని పూజలు అవన్నీ కూడా నిర్వహించారు. మరి కుంకుమ పూజలు అవన్నీ కూడా నిర్వహించుకొని అమ్మ ఆశీర్వచనం కూడా అందరూ తీసుకున్నారు. మరి చక్కగా పౌర్ణమి రోజున ఎంతో వైభవంగా
అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయి. మరి నిత్య కళ్యాణం పచ్చదారుణంలాగా అమ్మ ఎప్పుడు దేదీప్యమానంగా విలుసుల్లుతూ ఉంటుంది. జై వాసవి, జై వాసవి, జై వాసవి మాతకు జై. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై వాసవి, వాసవాంబ జై జై, వాసవాంబ జై జై, కన్యకాంబ 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 జై జై, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. వాసవి మాతకు జై. మన ఆర్యవైశ్య కులదేవత వాసవాంబ పొద్దున్న 4 గంటల నుంచి వాసవి అమ్మవారి గుళ్ళో చాలా అభిషేకాలు చూడటానికి భక్తులు వాసవి మాతలు అందరూ అసలు ఎంత చక్కగా అందరూ ముత్తైదులుగా ఎంత చక్కగా వచ్చి అభిషేకాలు చేసి శ్రీచక్రము అమ్మవారిని వాసవి అమ్మవారిని దర్శించుకొని అభిషేకాలు చేసి చాలా చాలా బాగా చేశారు. చండీ హోమం కూడా బాగా చేశారు. తర్వాత సాయంత్రం కుంకుమ పూజలు ఎంతమంది వచ్చినా కూడా 108 పైన వచ్చినా కూడా కాదు అనకుండా ఎంత చక్కగా నిర్వహించారో అసలు చాలా చాలా మాకు ఆనందంగా ఉందండి. అసలు ఇప్పుడే పూజలయ్యి మేము ఇప్పుడే దర్శనం చేసుకొని వస్తున్నాము. చక్కగా లోపలికి కూడా పంపించి అలంకారం అయితే అసలు చూడలేకపోతున్నాం. అసలు ఆ కళ్ళు చాలట్లేదు కూడా. అసలు అంత బాగా అస్సలు కనివి తీరట్లేదు అన్నమాట. అసలు రాత్రికి కూడా వాసవి అమ్మవారే మాకు కల్లో వస్తారేమో అలా ఇప్పుడే మేము ఊహించేసుకుంటున్నాం. చాలా చాలా జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. పెనుగొండ నుంచి అమ్మవారు ఇక్కడికే వచ్చి వెలిసినట్టు చాలా ఆనందంగా అద్భుతంగా ఉంది. అమ్మవారిని చూస్తుంటే 2 కళ్ళు చాలట్లేదు. అమ్మ ఇలాగే మమ్మల్ని అందరినీ కరుణించాలని ఆ మహాతల్లిని వేడుకుంటూ అందరికీ మా శుభాకాంక్షలు చెప్తున్నాము. వాసవి అమ్మవారికి జై. ఇవాళ అమ్మవారి జయంతి. పొద్దున ఉదయం నుంచి అమ్మవారికి పూజలు, అభిషేకాలు, శ్రీచక్ర అంకితాలు, కుంకుమ పూజలు, సుహాసినీలు మేము వచ్చి అమ్మవారికి సుహాసిని పూజలు చేసుకున్నాము. ఎంతో ఆనందంగా ఉంది. అమ్మవారికి పసుపు కుంకాలు మేము పెట్టి ఆనందంగా మేము తరించాము. అమ్మవారిని చూస్తేనే ఆనందం. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. మన ఆర్యవైశ్య కన్యకాపరమేశ్వరి అమ్మవారిది ఈరోజు జయంతి సందర్భంగా ఉదయం నుంచి చండీ యాగాలు, పూజలు అన్నీ చాలా అలంకారాలు, అభిషేకాలు చాలా బాగున్నాయి. సాయంత్రం అందరికీ కన్యముత్తైదువులు సుహాసిని పూజలు చేశారు. అందులో మేము అందరం పాల్గొన్నాము. కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి అంటే మనందరి జయంతే. మన ఆర్యవైశ్య కన్యకాపరమేశ్వరికి జై. జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి, 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 జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. జై వాసవి మాతకి జై, జై వాసవి మాతకి జై, వాసవి మాతకి జై. పైమా వాసవి మాత తల్లి రక్షించు తల్లి పైమా. మన అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్కు సహాయ సహకారాలు అందించిన ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ లక్కిరాజు శ్రీనివాస శర్మ గారికి, ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీ మైలవరపు రామకృష్ణారావు గారికి, సెక్రటరీ శ్రీ కొల్లూరు రామకృష్ణ గారికి, శ్రీ లలిత సహస్రనామ పారాయణంలో ప్రధాన భూమిక వహించిన శ్రీమతి విజయ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. జై వాసవి, జై జై వాసవి.